తిప్పర్తి మండలం రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు పల్లపు వెంకన్న గారు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు మండల కిసాన్ సెల్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు సార్. మీరు రైతులకు నకిలీ విత్తనాల విషయంలో కావచ్చు, పెట్టుబడి సహాయం విషయంలో కావచ్చు, రైతులకు ఎలాంటి సంక్షేమం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందంటారు సార్? ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మన రాష్ట్రంలో, ఇక భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటిలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కలిసి ఎక్కువ సుదీర్ఘంగా మాకు రైతుల కొరకే సేవ చేస్తూ రైతు ప్రజాపాలనలాగా సాగిస్తున్నాం. అది ఎట్లా అంటే, ఏ ప్రభుత్వంలో కూడా రైతుకు మేలు చేసింది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఇచ్చిన రైతు భరోసా కూడా 9,000 కోట్లు 9 రోజులలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 లక్షల రుణమాఫీ ఇస్తామని మా కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్పింది. ఆ 2 లక్షల రుణమాఫీ కూడా 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 18 నెలల కాలంలో ఇంత ఎక్కువ బడ్జెట్ని కాంగ్రెస్ పార్టీకి అందించిన ప్రభుత్వం ఎక్కడా లేదు. గతంలో లేదు, ఇప్పటి వరకు కూడా లేదు. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒకే విడతగా రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుండి ప్రతి రైతుకు రుణం నుండి విముక్తి కలిగించాలి, అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి మన్మోహన్ సింగ్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన రైతు సంక్షేమం మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళంతా కూర్చొని రైతు సంక్షేమంగా రైతులకు చాలా మేలు జరిగింది. సార్, ఇప్పుడు రైతుకు పండించిన పంటకు మద్దతు ధర విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, పెట్టుబడి సాయం అందిస్తున్న విషయంలో కావచ్చు, ప్రభుత్వం ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తుంది? రైతు మద్దతు ధర విషయంలో 2,400 రూపాయలు 1,010 వడ్లకే కాకుండా సన్న వడ్లకు రాష్ట్రం తరపు నుంచి సొంతంగా 500 రూపాయలు, కింటాకు 500 రూపాయలు బోనస్ ప్రకటించింది. ఆ బోనస్ కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు బోనస్ ఒకటే కాకుండా ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఇచ్చే ఇంప్లిమెంట్స్ అంటే వ్యవసాయ పరికరాలు అవి ఏవి ఇవ్వకుండా అన్ని డ్రిప్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఆపేసి వాళ్ళ సొంతంగా దేనికి దాడితే దానికి ఇచ్చి ఇబ్బందులు పెట్టారు రైతులకు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు కావలసిన ఇంప్లిమెంట్స్ అంటే వ్యవసాయ పరికరాలు, రైతు సబ్సిడీలు, ఈ విత్తనాల సబ్సిడీలు అన్నీ కూడా సఫిషియెంట్గా రైతులకు రైతులకు చాలా ఉపయోగకరంగా చేస్తుంది. అదే కాకుండా నాణ్యమైన ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తున్నది. ఈ నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీకి పేటెంట్. ఇది ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినది కొనసాగించరు. ఇప్పుడు అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఒక రైతులకే కాకుండా ప్రతి పేదవాళ్లకు గృహ విద్యుత్ని 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు మా రాజుపేట గ్రామమే చూడండి, 400 గడప ఉన్నది, 400 విద్యుత్ మీటర్లు అంటే గృహ విద్యుత్ మీటర్లు. అందులో ఒక్కరు కూడా ఇప్పుడు బిల్లు కట్టేటోళ్ళు లేరు. అయితే ఇప్పుడున్న లైన్ మెయిన్లు వాళ్ళు వచ్చి మీ ఏటికి రావాలి, ఊళ్ళకి మీ ఏదైనా పని ఉంటే రావాల్సిందే, గవర్నమెంటే మాకు మీ విద్యుత్ బిల్లు చెల్లిస్తుంది. ఇది మంచి శుభపరిణామం అండి. రైతులకే కాకుండా ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది? రైతులకు ఎలాంటి సంక్షేమం అందించింది? ఏం లేదు సార్, గత ప్రభుత్వం ఓన్లీ రైతు బంధు అనేది ఒకటి ప్రవేశపెట్టారు. సరే, మనం వాళ్ళు చేసింది కూడా కాదనకూడదు. రైతు బంధు ప్రవేశపెట్టారు కానీ ఉంటూ ఒక్కసారి ఎలక్షన్లో అప్పుడు ఇచ్చారు. తర్వాత క్రమేపీ 1 ఎకరం నుండి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల వరకే ఇచ్చి అది కూడా లేటుగా ఇచ్చి ఆపేశారు. ఇంకోటి, వాళ్ళు రైతు బంధు ఇవ్వడానికి ఏం చేశారండి, ఎలక్షన్లు ఇంకో 6 నెలలు ఉందనంగా ఎవరైనా ఇవి ఉన్నాయి ఏది ఎక్సైజ్ శాఖని వాళ్ళు ముందే వేలంపాట వేస్తారండి. 6 నెలల ముందు వాళ్ళ గడువు తర్వాత ఎవరైనా వేలంపాట వేసుకోవాలి. ముందే 6 నెలల ముందే ఎక్సైజ్ శాఖ నుంచి ఈ టెండర్ల ప్రక్రియ జరిపించి ఆ అమౌంట్ను కూడా దండుకొని అంతా నయీం సొమ్ము కూడా సార్, నయీం సొమ్ముని ఎంతో పెద్ద 1 వారం రోజులు 200 మిషన్లు లెక్క పెట్టడానికి సరిపోలే. ఆ ధనమంతా ఏమైంది? రాజశేఖర రెడ్డి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఈ కేసీఆర్ ఆ నయీం డెన్ని ఏం చేసిండో తెలియదు. అంత ఆస్తులు ఎడిపోయినాయి, ఆ డబ్బు ఎడిపోయింది, గవర్నమెంట్ దగ్గర లెక్కలేవు. నిన్న ఫామ్ హౌస్లో అదే పాత నోట్లన్నీ తగలబెట్టారు.
ఎంతవరకు కరెక్ట్ ఇది? అదే ప్రజలకు ఇస్తే ఎంతమంది ఉపయోగపడతారు? గవర్నమెంట్ ఇప్పుడు భారతదేశంలో ఏ పార్టీకి లేనంత ఫండ్ ఒక చిన్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. ఈ బీఆర్ఎస్కు ప్రాంతీయ పార్టీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడియండి? ఇంత బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు పార్టీ ఫండు, వీళ్ళకి ఎక్కడిది ఇంత? ఇదంతా ప్రజల సొమ్ము దండుకొని ఏదో పిల్లికి బిచ్చం వేసినట్టుగా ఒక రైతు బంధు అనేది ఒక 3-4 ఎకరాల వరకు వేసి 10 ఏళ్ళు కాలం గడిపారు, జనాలందరూ బుద్ధి చెప్పారు, పంపించారు. ఇక వాళ్ళు మళ్ళీ వచ్చేది లేదు, పాలన సాగించేది లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ సుదీర్ఘంగా ఉంటుంది. మరి గత ప్రభుత్వం అధికారం రాలే, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వచ్చే ఎమ్మెల్యే గారు కూడా ఓడిపోయారు. కారణం ఏమై ఉంటుంది? వరుసగా 4 సార్లు వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంచెం అంటే ఎవరికైనా ఒకసారి చేసిన తర్వాత వరుసగా కోమటిరెడ్డి గారు డైనమిక్ లీడర్. గతంలో మన నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చింది. అప్పటి నుంచి కూడా సిపిఎం, నల్గొండ అంటేనే పోరాటాల కిల్లా. అయితే సిపిఎం పార్టీ వస్తూ వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేసిరో అప్పటి నుండి వరుసగా 4 సార్లు గెలిచారండి. నాకు ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది 99లో. సార్ కూడా పోటీ చేయడం అప్పుడే జరిగింది. అప్పటి నుంచి వెంకటరెడ్డి అడుగుజాడలో నడుస్తూ పార్టీ కొరకు మేము ఎనలేని కృషి చేసినాం. వెంకటరెడ్డి గారు 4 పర్యాయములు గెలిచిండు. టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పిన కల్లిబొల్లి మాటలు నమ్మి ఒకసారి ఆ టేస్ట్ చూద్దామని చెప్పి ఇచ్చిరు. అక్కడ కూడా ఎంత అండి, జస్ట్ 21,000-23,000 ఓట్ల మెజార్టీని వాళ్ళకు. ఇవాళ వెంకటరెడ్డి గారు 54,000 మెజార్టీ అండి. బ్రహ్మరథం బట్టిరు. వెంకటరెడ్డి గారు లేని లోటుని తెలుసుకొని 5 ఏళ్ళు క్షోభ అనుభవించి తిరుగులేని మెజార్టీ. వెంకటరెడ్డి గారు 4 టర్ములు చేసినా కూడా అంత మెజార్టీ రాలే. ఈసారి 54,000 మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మేమే ఒక వెంకటరెడ్డి లాగా కార్యకర్తలు అందరూ మేమే ఒక అభ్యర్థిని, మాకు మేమే పోరాటం చేసుకోవాలని సార్ లేకున్నా ప్రతి అభ్యర్థి ప్రతి ఓటర్ దగ్గరికి పోయి కలిసి క్షుణ్ణంగా 6 గ్యారంటీల పథకాల గురించి వివరించి చెప్పి వాళ్ళ మదిలో చొచ్చుకుపోయి మేము ఓట్లు వేసుకున్నాం. ఆ 6 గ్యారంటీల పథకాలు కూడా ఇప్పటి వరకు అమలు చేసినాం. ఈ సంవత్సరంన్నర కాలంలో ఇప్పుడున్న లోటు బడ్జెట్ అయాల బీఆర్ఎస్ పార్టీకి మిగులు బడ్జెట్ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే దాన్ని ఏం చేసినండి, 6 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు కేసీఆర్. ఇప్పుడు మేము ఆ 6 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు 6,500 కోట్లు ప్రతి నెల చెల్లిస్తూ సంక్షేమం అభివృద్ధి 2 కన్నులుగా ముందుకు సాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. సార్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ ఏంటంటే 60-70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పరిపాలిస్తుంది, అభివృద్ధి ఏం చేయలేదు శూన్యం. బీఆర్ఎస్ 10 ఏళ్ళలోనే ఈ తెలంగాణ సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు మేము అందించిందని చెప్తున్నారు. వాళ్ళు కళ్ళు లేని కబోదులు అండి. కళ్ళున్న కబోదులు వాళ్ళు. కళ్ళు లేనివాడు ఎట్లాగో గుడ్డోడు, వాళ్ళు కళ్ళు ఉండి కూడా గుడ్డోళ్ళే. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏందండి, ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రాజెక్టు. అది కట్టింది నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే ఇందిరాగాంధీ ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు చెక్కు చేయలే. కాళేశ్వరం అనేది నేనే ఒక ఇంజనీర్నని కేసీఆర్ ప్రగల్భాలు పలికిండు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తేవి. ఏ ఒక్క ఎకరానికి ఇప్పుడు సాగునీరు ఇచ్చారండి? కాళేశ్వరం ప్రాజెక్టు నేనే ఒక ఇంజనీర్ని అన్నావు, ఏది కుంగిపోయినాయి, పిల్లర్లు కుంగిపోయా, ఎక్కడి ప్రాజెక్ట్ అక్కడ ఆగమైపోయి కూర్చున్నారు. దానివల్ల ఉపయోగం లేకుండా అయిపోయాయి. ఇదేంది సార్, వచ్చే వాటర్ని మనం ఒడిచి పట్టుకోవాలి, ఆ వాటర్ని కిందికి తెచ్చి మళ్ళీ కింది నుండి పైకి ఎత్తిపోయడం ఏందండి? అదేనా ఇంజనీర్ ప్రకటన? మనం ఎంత విద్యుత్ సంవత్సరానికి ఎంత విద్యుత్ అవుతుందండి? 1 ఎకరం మేము పంట పొలం, నేను రైతునండి, మేము 1 ఎకరం పండిస్తే మా ఖర్చులు పోను 15,000-20,000 మిగులుతాయి. ఒక 20,000కు నువ్వు కరెంటు బిల్లే ఇంత ఒక రైతు మీద చేసినంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఏంది ఉపయోగం? ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అట్లే ఉందా? శ్రీశైలం ఈ ప్రాజెక్టులన్నీ ఇట్లే ఒడిచిపడుతున్నావా? వచ్చే వరదకు ఆనకట్టలు వేసుకొని దాని చుట్టుపక్కల రైతులకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి. ఈయన అక్కడి నుంచి కిందికి వచ్చి మళ్ళీ కింది నుంచి పైకి ఎత్తిపోయడం ఇదేందండి దుర్వినియోగం కాకుండా విద్యుత్. సార్, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గంటల అధికారులు 6 గంటలు ఎలా అమలవుతుంది? ప్రజల స్పందన ఏ విధంగా? ప్రజల్లో ఇప్పుడు స్పందన బాగుందండి. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అని అన్నది, అదొక నినాదం ఇచ్చింది ఆమె గారు. ఇంకోటి కూడు గూడు గుడ్డ, ఈ 3 కావాలి ప్రతి పేదవాడికి. కూడు ఉచిత రేషన్ అనేది ప్రకటించారు, అది ఇస్తూనే ఉన్నాం. గూడు అనేది 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ 1 ఇల్లు కట్టిన దాఖలాలు ఇవ్వండి. ఇప్పుడు రాజుపేటలో ఉన్న 400 ఇళ్లలో ఇప్పుడు 250 ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే అండి. మేము ఒకటే చెప్తున్నాం, మేము సవాల్గా రాజుపేట నుంచి నేనే సవాల్ విసురుతున్నా, ఇందిరమ్మ ఇల్లు ఉన్న చోట మేము ఓటు అడుగుతాం. మీరు గనక కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు అంటున్నారు కదా, అక్కడ మీరు ఓటు అడగండి. అదే మీకు మాకు ఒకటే, అదే చూసుకొని తిరుగుదాం. ప్రజల్లో ఎక్కడ పోయినా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు బిల్లులు కూడా పడుతున్నాయండి. మా ఊళ్ళో 38 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 38 ఇండ్లకు ఆల్రెడీ 28 ఇండ్లు వరకు ప్రోగ్రెస్లో ఉన్నది.
ఆల్రెడీ కొంతమందికి బేస్మెంట్ బిల్లులు లక్ష పడడం జరిగింది. ఎవరైనా 10 సంవత్సరాల నుండి ఇంతవరకు ఇల్లు కట్టిన అడగండి. ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పాపన పోలే కేసీఆర్. ప్రగల్భాలు అప్పుడు అన్నాడు, అల్లుడు వస్తే ఆడ ఉండాలి, పిల్లలు వస్తే ఆడ పడుకోవాలి, కోడిని ఆడ కట్టేయాలి, ఈ ఆవుని ఆడ కట్టేయాలి అని అన్నాడు. ఏదండి మాటలే కదా. దళిత ముఖ్యమంత్రి అంటే ఎక్కడ పోయింది? దళితునికి 10 లక్షలు అంటివి ఎక్కడ ఎవరికి ఇచ్చినావు? 10 మందిని ఓరగొట్టి ఒక్కరికి పెడితే ఏం లాభం అండి? ఇవాళ రైతు బంధు కూడా మల్లారెడ్డికి ఏం తక్కువ ఉందండి? 600 ఎకరాలు. మేము పేదవాళ్ళం, మాకు ఎకరం 6 ఎకరం ఉంటుంది, మాకు 5,000 పడితే పండగ చేసుకుంటాం. ఆ మల్లారెడ్డికి ఏందండి? ఆ 600 ఎకరాలకు నువ్వు రైతు బంధు ఇస్తే పేదోడేగా, వాడు ఎప్పుడు అడుగున పడిపోతుంది కదా. ఏది నీ రైతు సంక్షేమం? ఈ విధంగా వాళ్ళు చేసిన దాన్ని సరిదిద్దుతూ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు పేదలకు సంక్షేమం అభివృద్ధి చేస్తుందండి. ముఖ్యంగా మాకు మెయిన్ ఏంటంటే రైతుల కొరకు ఎక్కువ చేస్తున్నాండి. ఇవాళ ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది, వైఎస్ఆర్ ప్రవేశపెట్టాడు, ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు. పేదవాడికి ఈరోజు జబ్బు చేసిందంటే ఏ హాస్పిటల్ పోయినా 1000 దాటి లక్షలకు పోయినాయండి. అలాంటిది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు ₹1,00,000 2 లక్షలు పెట్టారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని కొనసాగిస్తే 8 లక్షలు పెంచి 10 లక్షలు చేసినాం. 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం మేము. ఈ టీఆర్ఎస్ ఎందుకు ఇవ్వలేదండి? ఇక్కడి ధనం తీసుకుపోయి మహారాష్ట్ర, బీహార్ కన్న కొడుకు పెట్టలేదు. నువ్వు పెంపుడు కొడుకు కానీ నువ్వు జాతీయ రాజకీయాల్లో పోతుంటివి. ఇక్కడ డబ్బులు తీసుకుపోయి ఆంధ్రాలో దగ్గర పెడితే, మహారాష్ట్ర అక్కడక్కడ పెడితే, ఇక్కడ రైతు చనిపోయినా పర్వాలేదా? అక్కడి వాళ్ళే రైతుల ఏదో నీ గొప్పలోకి పోయి రాష్ట్రాన్ని దివాలా తీస్తుంది. సార్, ప్రతిపక్షాలు ఇప్పుడు ఆరోపణ చేస్తుంది ఏంటంటే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు, పార్టీలకు అతీతంగా పంపిణీ చేస్తలేదు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఆ మాట కనుక నిజమైతే, అదే మాట కనుక నిజమైతే మేము ఓట్లు కూడా అడగమండి. మీరు ఇప్పుడు కనుక ప్రజల్లోకి వెళ్ళాలని అడగండి. మేమే కాదు చెప్పేది, ప్రజల్లో ఎంతోమందికి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే మళ్ళీ ఇప్పుడు 9 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇంకొకటి అండి, సన్న బియ్యం ఇచ్చిన రాష్ట్రం ఉందా సార్? నువ్వు ఇచ్చిన 1000 దొడ్డు బియ్యం ఇస్తే ఏ రైతు ఎవరు కూడా తినరైరి, ఏ కూలినాలు చేసుకుంటూ వాళ్ళు ఎవరు తినలే. దాన్ని ఏమున్నా ఫీడ్ కంపెనీలకు, కోళ్ళపారాలకు 5 రూపాయల కిలో అమ్ముకొని తిని ఉన్నారు. ఇవాళ మేము ఇచ్చిన గింజ కూడా బయటకు అమ్మట్లేరండి. ఒక్కరొక్కరు రేషన్ షాప్ పోయి తెచ్చుకొని పెద్దవాళ్ళు కూడా ఈ బియ్యంతో తింటుర్రండి. ఇది ఏంటండి కాంగ్రెస్ గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ అని ఇచ్చిందా? ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా బీజేపీ పెద్ద ప్రగల్భాలు పలుకుతుంది. బీజేపీ ఎక్కడిచ్చిందండి సన్నబియ్యం? ఇన్ని రేషన్ కార్డులు ఎక్కడిచ్చిందండి? వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దగ్గరనే చెప్పండి, వాళ్ళు ఇచ్చారా ఎక్కడైనా? రైతు నువ్వు ఇచ్చిన బియ్యం ఆటికే కాకుండా, సరే కేంద్రం వాటా ఉన్నది లేదని అట్లేము, మీ కేంద్రానికి రూపాయి పెడితే వాళ్ళు పావులు కూడా ఇవ్వట్లేరు. మీరు ఇచ్చిన దానికి తోడు చేసి మేము ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం. ఎక్కడన్నా అడగండి, ఒక్క గింజ అమ్మినట్టు చూపించండి. ప్రైవేట్గా ఎక్కడి నుంచి దొడిదారిలో పోతున్నాయి ఆ బియ్యం. ఇవాళ పూర్తిగా ప్రతి ఇంట్లో అందరు తింటారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఇది ఒక పేటెంట్. కూలినాళ్ళు చేసుకునేటోళ్ళకు కూడా, భూమి లేని నిరుపేదలకు 12,000 సంవత్సరానికి రైతు భరోసా ఇస్తారు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ ఏ పథకం ప్రవేశపెట్టినా అంతిమంగా రైతుకు మేలు జరిగే విధంగా ఉందండి ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి పోయేమో ఇక్కడ ఒక రాష్ట్ర సమస్యలలో విన్నవించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ హక్కులు కానీ పోయి అడుగుతుంది, కేంద్రం ఇస్తుందని అంటున్నారు. ఇక్కడికి వచ్చాం బీజేపీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తలేదని మళ్ళీ పాపగండ మా మీద బీజేపీ మీద నెడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? బీజేపీ కరెక్టే కదా సార్, మీరు అన్నది అది వాస్తవం అనుకుందామండి. ఎంతసేపు మేము పోయి 100 అడిగితే ఒక్కటి కూడా చేయలేదండి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు 48 సార్లు కేంద్రం దగ్గరికి పోయారండి. తను ఒక్కడే కాకుండా కన్సర్న్ మంత్రి, దానికి సంబంధించిన మంత్రులను తీసుకొని కూడా అక్కడికి వెళ్ళి ఎంపీలను వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని పోయారండి. ఏదో చేస్తాం చూస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు రాష్ట్రానికి ఏ పావల గిది ఇచ్చినాం, మీకు ఈ రోడ్లు ఇచ్చినాం, గీ ఇచ్చినాం అనేది లేదు. కాకుండా ఒక అవుటర్ రింగ్ రోడ్ అది కూడా వాళ్ళు కొంతవరకే ఇచ్చిండ్రు. వెంకరెడ్డి గారు నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి రోజు ఆయనకున్న సత్సంబంధాలు, కేంద్రంలో ఉన్న సత్సంబంధాలతోటి పరిచయాలు, గతంలో ఎంపీగా ఉన్నారు కదండి, ఆ సంబంధాలతోటి వాళ్ళ దగ్గరికి పోయి ప్రతిరోజు తిరిగి కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగి ఆ పనులు కొద్దిగా గొప్ప తెస్తే అవి నడుస్తున్నాయి. సార్, ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మంత్రి గారి ఆధ్వర్యంలో నల్గొండ కానీ ఈ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటారు? ఇప్పుడున్న వెంకరెడ్డి గారు అహర్నిశలు గెలిచినప్పటి నుండే కాకుండా ఇప్పటి వరకు చూడండి,
వెంకట్ రెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్లో గెలిచిండు. టీడీపీ గవర్నమెంట్లో గెలిచినప్పుడు కూడా నల్గొండకు అభివృద్ధి ఫలాలు చాలా చేసిండు. అది ఎట్లా అంటే రైల్వే స్టేషన్ దగ్గర స్కూల్ పిల్లలకు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉండండి. కొన్ని వేల కోట్లతోటి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రోడ్లు, ఏ మౌలిక సదుపాయాలు, గ్రామ పంచాయతీలకు కావాల్సిన లింక్ రోడ్లు అయితేంది, ఈ సంక్షేమ ఫలాలు కాకుండా తన సొంత నిధుల నుండి ఒక పేదోడికి ఇబ్బంది ఉందంటే స్పందించి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఆయన పరిస్థితి తెలుసుకొని 1,00,000, 2,00,000 తోచిన సాయం చేయడం. వాళ్ళది కర్ణుని చేయండి. కోమటిరెడ్డి కుటుంబాందే కర్ణుని చేయి. వాళ్ళు లెక్క ఈ చేత్తో ఇస్తే అది మర్చిపోతారు. చేయాలి, సాయం చేయాలి. పేదోళ్ళ కొరకే వాళ్ళు పుట్టిరండి. ఇప్పుడున్న మా కాన్స్టిట్యున్సీలో మాకు దేవుడు అంటే ఎవరో తెలియదు, కోమటిరెడ్డి గారే మాకు దేవుడు అండి. ప్రతి ఒక్క పేదవానికి ఏ ఇబ్బంది ఉన్నా దగ్గరికి వెళ్ళి చూడడం. ఆయన ఒకవేళ రాలేని పరిస్థితుల్లో కూడా కార్యకర్తలను అక్కడ ఉన్న లీడర్ల ద్వారాను వాళ్ళ పరిస్థితి తెలుసుకొని బాగోగులు తెలుసుకొని డబ్బులు పంపించడం జరుగుతుందండి. ఒక పేదవాడు చదివించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ చదువుకయ్యే ఖర్చులని వెంకటరెడ్డి గారు పెట్టుకుంటున్నారు. ఆ విధంగా కృషి చేస్తారు. తన సొంత ఆస్తులతో ఉన్న డబ్బులను కూడా ఖర్చు పెట్టి చేస్తున్నారు. సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ చేపట్టింది ప్రభుత్వం. బీసీ వర్గీకరణ ద్వారా బీసీలకు రాజకీయ అధికారం దక్కే అవకాశం ఉందంట. ఖచ్చితంగా దక్కుద్దండి. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో అయింది. ఎందుకు కాలేదండి? ఇప్పుడున్న అధ్యక్షులే చూడండి, పార్టీ అధ్యక్షులే చూడండి. మా కాంగ్రెస్లో మహేష్ కుమార్ గౌడ్ అంటే బీసీనే కదా. బీజేపీలో ఎవరండి? రామచంద్రరావు. గతంలో ఎవరండి? కిషన్ రెడ్డి. ఎప్పుడు వాళ్ళకే ఇచ్చారు కదా. మాకు పొన్నాల లక్ష్మయ్య గారు బీసీనే, కేశవరావు గారు బీసీనే. ఇట్లాంటి బీసీలకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ బలహీన వర్గాలకే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాతినిధ్యం ఇస్తుంది. నిన్న చూడండి ఎమ్మెల్సీ టికెట్లు వచ్చినాయి. ఎమ్మెల్సీ సీట్లు కనీసం మనం అక్కడ టికెట్ అప్లికేషన్ చేయడానికి కూడా పార్టీ తరఫు నుంచే ఖర్చు పెట్టి చేసిరండి. శంకర్ నాయక్ గారు అయితేంది, అడ్లూరు లక్ష్మణ్ ఏంది, ఈయన కాకిటి శ్రీగారు ఏంది, పేదోళ్ళే కదండి. వాళ్ళు బీసీలే కదండి. ఏ పార్టీలో ఎవరికి ఇచ్చారో చెప్పమానండి. ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే బీసీ అట్టడుగు వర్గాలని అభ్యున్నతికి తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఎస్సీ వర్గీకరణ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఎక్కడన్నా ఏ స్టేట్లోనన్నా మీరు అసెంబ్లీలో చేసిరా? మా రేవంత్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కలిసి చేసిరండి. మా కాడ బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసి బిల్ పాస్ చేసారు. సెంట్రల్ దగ్గర పెట్టుకొని ఇంతవరకు దాదాపు ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అవుతుంది. సెంట్రల్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర పెట్టి అట్లే అనగదొక్కారు. ఏది మా రాష్ట్రానికి ఏం ఉపయోగం చేశారు? బీసీలకు ఏం ఉపయోగం చేస్తారు వాళ్ళు? బీసీ నినాదమే కాంగ్రెస్. సార్, బీసీ సంఘాలు కానీ బీసీ సమాజం డిమాండ్ ఏంటంటే స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలను ఇచ్చారు, చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించాలని అంటున్నారు. చట్టసభల్లో కల్పించారు, వాస్తవం కల్పించాలని చేస్తున్నాయి సార్. దాని మీద మీరు ఒక సీనియర్ నాయకులు మీ అభిప్రాయం ఏంటి? ఓకే, మేమేమంటున్నాం అంటే చట్టసభలో చేసినప్పుడే చట్టం రూపకల్పన జరుగుతుంది. మేము కానట్లేవు. చట్ట రూపకల్పన జరగడానికి అక్కడి నుంచి మన కోర్టు సెప్టెంబర్ లోపు స్థానిక ఎలక్షన్ జరపమని చెప్పింది. సెప్టెంబర్ లోపు మనం ఆల్రెడీ 5 నెలల క్రితమే చట్టం చేసి దాన్ని సెంట్రల్ పంపించినాం. నిర్ణయం తీసుకునేది వాళ్ళు కదా. మన దగ్గర నుంచి మన చట్టంలో చేసినాం, పంపించినాం. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే వాళ్ళు ఇంతవరకు చేయలేదు. 5-6 నెలలు ఎవరు ఆపిరండి? అంటే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి ముందుకు సాగనియద్దు, ఇది వీళ్ళ క్రెడిట్ దక్కుద్ది అన్న ఉద్దేశమే కదా బీజేపీది. ఇంతవరకు ఎందుకు చేయట్లేదు దాన్ని? బిల్లును ఎందుకు అక్కడ మీ దగ్గర పెండింగ్లో పెట్టుకున్నారు? ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే. బీసీ వర్గీకరణ ఇప్పుడు నా 42% రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇస్తుంది. ఆ విధంగా కాదని చెప్పేసి నిన్న ఆర్డినెన్స్ రూపంలోనన్నా దీన్ని చేయాలి. మనం మాట ఇచ్చిన మాట తప్పొద్దు. మాట తప్పం మడమ తిప్పం అనే సిద్ధాంతం వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేసారో మా కాంగ్రెస్ అంటేనే అదే అండి. మాట ఇచ్చినాం కాబట్టి ఎక్కడి నుంచి అవకాశం ఉంటే అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు శాయశక్తిలో కష్టపడి చేస్తుంది. గవర్నర్ దగ్గర పంపిండి ఆర్డినెన్స్. వాళ్ళు కూడా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకు. సార్, మీరు ఒక కిసాన్ సెల్ మండల అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సార్, గతంలో ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఎన్నో రెవెన్యూ సమస్యలు అయితే కోకాలలో ఉన్నాయి. ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరగబోతుంది అంటారు? భూభారతి చట్టాన్ని మించిన చట్టమే లేదండి. ధరణి అని తీసుకొచ్చి ఏం చేసినంటే ఎక్కడెక్కడో ఉన్న దొరలు పాత రికార్డులు 6 పాత రికార్డులు తీసుకొచ్చి ఆ రికార్డులో ఉన్న పేర్లు దొడ్డిదారిలో ధరణి చట్టం తీసుకొచ్చి మళ్ళీ దొరల భూములు దొరలకు ఇప్పించాడు. గతంలో నల్గొండ జిల్లాలో
సిపిఎం సిపిఎం ఉన్న పరిస్థితుల్లో దొరలు పారిపోయారండి. పేదవాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ముందుకు పోవడం వల్ల దొరలు పారిపోయారు. ఆ దొరలు పారిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ధరణి చట్టంలో పొందుపరిచాడు. అదొక చట్టం చేసి మళ్ళీ దొరలకే న్యాయం చేసుకుండు. పేదోళ్ళకి కాదు న్యాయం చేసింది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా ఊళ్ళోనే కొన్ని వేల ఎకరాలు ఒకరి మించి ఒకరికి ఇంతవరకు కూడా ఇది ఏం చేసింది లేదు. ఆ ధరణిలో ఉన్న లోపాలని రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి చట్టం భూస్థాపితం చేయాలి. మళ్ళీ దొరలదే హక్కు వాళ్ళే ఏలుతున్నారు, మళ్ళీ భూములు వాళ్ళకే చెందుతున్నాయి, పేదోడికి చెందాలి భూములు అని చెప్పేసి సునీల్ కనుగోలు అనే సీనియర్ భూ చట్టాల గురించి అవగాహన ఉన్న వ్యక్తిని అలాంటి కొంతమందిని ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని మీద ఏ విధంగా రూపకల్పన చేయాలని వాళ్ళ ద్వారా సజెషన్స్ సలహాలు తీసుకొని ప్లస్ ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది భూ చట్టం దాంట్లో మంచి మనం ఏరుకొని అన్నీ ఒక దగ్గర క్రోడీకరించి పొందుపరిచి మన రాష్ట్రానికి కావాల్సిన చట్టాన్ని తీసుకొచ్చారు. భూభారతి వల్ల పేద ప్రజలు చాలా మేలులో ఉన్నారు. సార్ గత ప్రభుత్వ హయాంలో విఆర్ వ్యవస్థను తొలగించారు, అవినీతికి అక్రమాల మళ్ళీ అదే వ్యవస్థను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఇది ఎట్లా ఉండబోతుంది రైతులకు? ఒకటండి, ఇప్పుడు ఒక ఊరి పట్వారి, ఒక ఊరికి మస్కూరు దగ్గర ఉన్న సమాచారం అంటే ఒక అటెండర్ దగ్గర ఉన్న సమాచారం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉండదు. అటెండర్కు ఆఫీసరు మంచి చదువుకున్న వ్యక్తే కానట్లేము, కానీ అటెండర్కు ఎవరెవరి బాధలేదో ప్రత్యక్షంగా చూడగలుగుతాడు. ఫస్ట్ కలిసేది ఆయనని, కలిసినప్పుడు తెలుస్తాయి. అదేవిధంగా అట్లా ఆ విధంగా చేసుకుంటూ వస్తేనే విఆర్ఓ విఏఓ వ్యవస్థ ఉన్నది. వీళ్ళకైతేనే సమస్య తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ సమస్యను అధికారి కన్సర్న్ ఆఫీసర్ దగ్గర తీసుకుపోయి పరిష్కరించగలుగుతారు. ఆ వ్యవస్థను రద్దు చేయాలంటున్నాం. ఇవాళ ఐఏఎస్లు ఐఏఎఫ్లు ఎంతమంది అవినీతి పరులు అంటే అందరిని అనట్లేము మనం. అధికారులు పై అధికారులలో కూడా ఉన్నారు కదా. పై అధికారులలో కూడా ఇవాళ నువ్వు చేసిన అవినీతి ఏంటంటే కొంత ఫోన్ ట్యాప్ అయింది. కనీసం నీ బిడ్డను కూడా నమ్మకుండా బిడ్డ ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది. ఎంతమంది జీవితాల్లో నిప్పులు పోసిన ఫోన్ ట్యాపింగ్ వల్ల. కొడంగల్ ఇదే రేవంత్ రెడ్డి గారి మీద నిన్ను ఖచ్చితంగా ఓడిస్తున్నాడు. నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మొగోడివి అయితే ప్రజల్లోకి వెళ్ళి ఓడించాలి. ఫోన్ ట్యాప్ చేసి ఓడించడం నీ మొగతనం. అది నువ్వు ఓడిపోయినాగా అంటే నువ్వు ఫోన్ ట్యాప్ చేసినావు, అందువల్ల కొంతమందిని మేనేజ్ చేసి ఓడించగలిగినావు. నువ్వు సొంతంగా ప్రజల్లోకి వెళ్ళి ఓడియమనండి. ఈ కేసీఆర్ గవర్నమెంట్లో కొన్ని తరాలు ఒక 50 తరాలకు సరిపోని సంపాదించుకున్నాండి నల్లధనం. నయీం డెన్ మొత్తం ఏమైంది ఈ రోజు వరకు ఎవరు అడగట్లేరు. నయీం డెన్ కొన్ని మిషన్లు 200 మిషన్లు వారం రోజులు లెక్క పెడతానికి సరిపోలే. అలాంటి సొమ్మంతా ఏమైంది? ఈ విధంగా నువ్వు చేసుకుంటూ నీ సొంత లాభం కొరకు కుక్కకు బొక్కేసినట్టు ప్రజలకు ఒక్కటి రెండు వేస్తున్నావు, మొత్తం నువ్వు ఊడ్చుకదేంటిది. ఆ విధంగా చేస్తున్నాండి. రైతులకు మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా విధంగా, ఒక్క విధంగా కాదు, రైతు భరోసా అనియండి, రైతు బంధు, రైతు బీమా, ప్లస్ ఈ 2 లక్షల రుణమాఫీ, ప్రతి ఒక్క రైతుకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయల బోనసు, ఒక్క రంగంలో కాకుండా అన్ని విధాలుగా సబ్సిడీలు కూడా ఇస్తున్నారండి ఈ గవర్నమెంట్. ఇంతకుముందు ఇంప్లిమెంట్స్ ఇవ్వకపోయేది, వ్యవసాయ పరికరాలు ఇవ్వకపోయేది. 10 సంవత్సరాలు డ్రిప్ అయినా కల్టివేటర్లు అయినా ఏ ఇంప్లిమెంట్ ఇవ్వలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ పునరుద్ధరించారు. సార్ గత ప్రభుత్వాల్లో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు, ఇప్పుడు అయ్యే బెల్ట్ షాపులు ఇంకా కొనసాగుతున్నాయి. దానివల్ల ఎంతోమంది తాగుడుకు బానిసైపోయి కుటుంబాలు చిన్న భిన్నమైపోతుంది. మరి నియంత్రణ ఎందుకు జరగలేకపోతుంది? ఏ ప్రభుత్వాలు కూడా వాటిని నియంత్రించలేకపోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఎట్లుందంటే అండి, ఒక వ్యక్తి తాగుడుకు బానిస అయిన తర్వాత వాడిని పూర్తి ఒకేసారి కంట్రోల్ చేస్తే చనిపోతాడు. ఒకేసారి మనం కంట్రోల్ చేయలేము. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్గా కంట్రోల్ చేసుకుంటూ వస్తే ఆడు మన దారిలోకి వస్తాడు. అదే విధానంతో రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఒకేసారి చేయాలంటే చేయలేము కాబట్టి మెల్లమెల్లగా డ్రగ్స్ ఉన్నాయి, వాటి మీద ఉక్కుపాదం మోపిండు. సిటీలో ఎక్కడైనా ఇంతకుముందు ఏమైనా చేసిరండి? విచ్చలవిడిగా ఎక్కడ రేవ్ పార్టీలు జరిగేది, పబ్లు క్లబ్లు అనేవి ఎన్నో జరిగినాయి. మొన్న రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ నైట్ 2 గంటలకు దాడులు జరిగినాయి క్లబ్ల మీద. అలాంటి చిన్నగా చేసుకుంటూ వస్తుండు. ఇది మద్యం అనేది వ్యసనం. ఈ వ్యసనాన్ని ఒకేసారి కంట్రోల్ చేస్తే చనిపోతారు. అందుకే మెల్లమెల్లగా కంట్రోల్ చేస్తారు. సార్ స్థానిక సర్పంచుల కాలం నుంచి 18 నెలల పై చీలిక అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు, ప్రజలు అంటున్నారు. సార్ మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది? జాప్యం అంటూ ఏం లేదండి. మేము ఆ రోజు ఇచ్చిన 42% రిజర్వేషన్లు కల్పించినాకనే ఎలక్షన్లోకి పోతాం అనేది మా నినాదం. అది కల్పించాలంటే చట్టంలో కొంత వెసులుబాటు కావాలి, కొంత టైం పడుతుంది. అందుకొరకే ఆపిరు తప్పితే
కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు వచ్చాయి కూడా ఆగిపోయినాయి, ఆ విషయం కూడా తెలుసు. కానీ పేదోడికి న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ 42% అయిన తర్వాత ఎలక్షన్లు పెడతామని ఆపడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్కి ఎందుకు తెలియదండి? ప్రతి ఒక్కరికి తెలిసి ఇలా కార్యదర్శి దగ్గరికి వెళ్తున్నారు, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎవరికి తెలియదు. వాళ్ళు పుట్టించిన బోగస్ మాటలు ఇది. సార్ రైతులు బాగా ప్రధాన సమస్య గ్రామాల్లో ఈ గ్రామంలో కోతుల పెడతా ఉంది అంటున్నారు సార్. కోతుల వల్ల ఇంటిలో కూరగాయలు కూడా పండించుకునే పరిస్థితులు ఏర్పడదు. ఇంకో ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకోలేవు, ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గుతుంది అంటారు. మీరు ఒక కిసాన్ సెల్ మండల అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. వీటి నియంత్రణ గత ప్రభుత్వంలో జరగలేదు, అప్పుడు ముఖ్యమంత్రి స్వయాన అన్నాడు. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో జరిగే అవకాశం ఉందా? కోతులను ఇంకోటి చెప్పాలంటే కోతుల కంటే కుక్కల బెడద ఎక్కువైందండి. ఎంతోమంది చనిపోయారు, పిల్లల్ని ఎంతోమంది శవాలు మారిపోయారు కుక్కల వల్ల. వీధి కుక్కలు మన ప్రజలే కోర్టుకెళ్ళి కేసులు వేస్తారు, మనమే మళ్ళీ ఇట్లా గరుస్తున్నాం అంటున్నాం. పెట్ డాగ్స్ అంటే పెంపుడు జంతువుల్ని చంపేది లేదు అని కోర్టు నుంచి స్టే తెచ్చారు. ఎట్లా చంపాలండి? నియంత్రణ జరగాలి, ఓకే, కుటుంబ నియంత్రణ లాగానే అది చేయాలి. ప్రత్యామ్నాయ అడవులకు తీసుకు ఓకే, అడవులు ఈ కోతుల బెడద అనేది ఏం చేయాలండి? మనం అడవులు మొత్తం మనమే కాదు సమూలంగా తీసుకుంటే తేటగా ఎక్కడన్నా ఒక చెట్టు ఉన్నదా? ఆ గవర్నమెంట్ నుంచి చెట్లు ఇస్తూనే ఉన్నారు, పెంచుతూనే ఉన్నారు, కానీ అడవులను లేకుండా మనం తేటగా చేసినాం కాబట్టి ఆ కోతులు అడవుల నుంచి వచ్చి ఊళ్ళల్లో పడ్డాయి. వాటిని పంపించడానికి మనం అడవులను పెంచాలి, అదే మార్గం. సార్, ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మనికో మద్యానికో అమ్ముకోవడం, లేకపోతే రాజకీయ పార్టీలలో ప్రలోభాలకు గురిచేస్తున్నారు ప్రజలు. వీటి నుండి అంటే ఒక సీనియర్ పార్టీ నాయకుడిగా వాటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం సూచన చేస్తారు ఒక సీనియర్ నాయకుడిగా? మీరు ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఎట్లుందంటే అండి, మన ఇంట్లో పిల్లగాడే గాడి పోయేదాన్ని షాప్లో దిగిపోరంటేనే నాకు 10 రూపాయలు ఇస్తేనే పోతానే పరిస్థితి ఉంది. అట్లా జనాలు కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి, మనకి ఈరోజు వచ్చే 1000-2000 పెద్ద సమస్య కాదు, ఈ 1000-2000 ఇస్తాడు వాడు రేపు ఇంకేదైనా అంటాడు. అందుకే అభివృద్ధి పనుల గురించి మనం అడగాలి. ఈ డబ్బులు, ఈ మద్యం ఇదేముందండి? ఒక్కరోజు ఆట, ఒక్కరోజు పండగలాగా చేసుకోవడమే. ఇవన్నీ కాకుండా కష్టపడి ఊరిని బాగుపెట్టే వ్యక్తిని, ఊరు గురించి ఆలోచించే వ్యక్తిని, ఊళ్ళో ఉండి ఊరి సమస్యలు తెలిసిన వ్యక్తికి ఓట్లేసి గెలిపించుకుంటే ఊరు అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం. సార్, యువత కూడా బాగా పెడదవరి పడుతుంది డ్రగ్స్కు, మద్యానికి, బెట్టింగ్ యాప్లకు. వాళ్ళ జీవితాలు చిన్నభిన్నం చేసుకుంటూ ఆత్మహత్యలు చేస్తారు, అక్కడక్కడ అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి. వీటిని రూపుమాపాలంటే ప్రభుత్వాలు వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు? ఏమైనా చట్టాలు రావాలంటారా? చట్టాలంటే ఇప్పటికిప్పుడు వాళ్ళకి చట్టాలు తీసుకురాను, ఉద్యోగాలు అంటే మామూలుగా కాంట్రాక్ట్ బేసిక్ అయినా కానివ్వండి, ఇంకే విధంగానైనా గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ అవి నడుస్తూనే ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ అని ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది. అలాంటివి ఇంకా ప్రవేశపెడతారు, ఇంకా కూడా ప్రవేశపెడతారు. మద్యం, ఈ డ్రగ్స్ ఇవన్నీ ఏంటంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఖర్చు లేకుండా, పని లేకుండా సునాయాసంగా మత్తులోకి దిగజారుతారు. ఈ పనికి ఒళ్ళు ఉంచలేరు. మన తెలంగాణ మొత్తం కూడా అంతే ఉంది. ఈవెన్ ఇప్పుడు మేము వ్యవసాయం చేస్తున్నాం, నాట్లకు అయితేంది, వరి కోతలు అయితేంది, కాంటా అమాలీలు అయితేంది, అంతా బీహారు అక్కడి నుంచి వస్తారు. మా కాడ ఉన్నోళ్ళు చేయలేకపోతారు. గతంలో కష్టపడ్డోళ్ళే. దాదాపుగా ఈ ఉచితాలు ఎక్కువగా ఇవ్వకుండా అవసరమైన మేరకు ఇస్తూ అభివృద్ధి చేసుకుంటూ పోతే సోమరితనం అనేది నివారించవచ్చు. సోమరితనం ఆటోమేటిక్గా పోయిందనుకోండి, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆల్టర్నేట్గా పని చేసుకోవాలని చూస్తారు. అప్పుడు అందరూ ఉపాధిలోకి వెళ్ళిపోయి ఈ డ్రగ్స్, ఈ వ్యసనాలకు దూరంగా అయిపోతారు. సార్, బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ గత ప్రభుత్వ కుటుంబ పాలన, దొరల పాలన అన్నారు. మరి ఇప్పుడున్నది దొరల పాలన, ప్రజాపాలన అండి అని ఆరోపణ చేస్తుంది. ఎంతవరకు దొరల పాలన ఎక్కడుందండి? గతంలో కేసీఆర్ ఒక్కడు కనుసైగతోటి రాష్ట్రం వేయడు అంటే రాజరికమే కదా అది. ఆయన ఫామ్ హౌస్ నుండి ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చిండా? ఎక్కడైనా ఏ ప్రజల పరిస్థితి ఏందని చూసిండా? ఎంతసేపటికి డబ్బు బసిరేస్తా, ఓట్లు దండుకుంటా, అదే విధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి 24 అవర్స్లో 4-5 గంటలు మాత్రమే నిద్రపోతున్నాడు. మిగతా 18 గంటలు ఆయన ప్రతి క్షణం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుండు ప్రజల కొరకు. ఆయన ఒక్కడే కాకుండా మంత్రివర్గం అంతా కలిసికట్టుగా పనిచేస్తుంది. ఒక యూనిటీ లాగా మంత్రివర్గం అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడైనా ఉందండి? కేసీఆర్ గారు ఒక సైగ చేస్తే ఆయన చెప్పిందే వేదం, ఆయన మాట్లాడిందే నిర్ణయం. ఆయన ఏది నిర్ణయం తీసుకుంటే దానికి జీ హుజూర్ అని మంత్రులంతా పనిచేశారు. ఒక్క మంత్రి మహమూద్ అలీ ఎవరండి? హోమ్ మినిస్టర్. అతనే ప్రగతి భవన్, ఆయన కట్టుకున్న ప్రగతి భవన్లోకి 60-70 స్పీడ్ మీద పోయిన కార్ని చలో బార్ చలో అంటే
అదే స్పీడ్తో రివర్స్ వెనక్కి వచ్చాడు. అలాంటి ఒక హోమ్ మినిస్టర్కే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే నీ దొరలపోకడే కదా, రాజరికమే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సామాన్య కార్యకర్త, మేము పోయినా మాకు టైం ఇస్తాడండి. సామాన్య కార్యకర్త ఎవరు పోయినా రేవంత్ రెడ్డి టైం ఇస్తాడు. ఏంది పరిస్థితి ఏందనేది ఆలోచన చేస్తాడు. అంటే ఈయన ప్రజల్లో నుంచి పుట్టిన వ్యక్తి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇతను రేవంత్ రెడ్డి కూడా ప్రజల్లో నుంచి వచ్చిన లీడర్లు అండి వీళ్ళు. అందుకే వీళ్ళు ప్రజల సమస్యలు తెలుసు, ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల ఇబ్బందులు బాగోగులు చూసుకుంటారు. రేవంత్ రెడ్డి ఏ రోజు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే. సార్, అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీరు ఈ గ్రామానికి మండలానికి ఎలాంటి అభివృద్ధిని అందిస్తారు? ఏమైనా మీకు దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందంట? ఉన్నదండి. మా గ్రామంలో మెయిన్ మురిక్కాల సమస్య ఉందండి. మురిక్కాల సమస్యతోటి ఆడోళ్ళు తన్నుకునే పరిస్థితి ఉంది మా ఊళ్ళో. అంటే గతంలో వేసినాయి, వేయలేదా అనేది కాదు, వెంకటరెడ్డి గారు వేసిండ్రు. కాకుంటే ఇప్పుడు డెవలప్మెంట్లో సీసీ రోడ్లు అవి పోయడం వల్ల అవి కిందికి అయిపోయి పనిచేయట్లేవు. మురిక్కాలో ప్రధాన సమస్య. మా ఊరికి డబల్ రోడ్ కావాలండి. గతంలో ఇంత జనాభా లేదు. మాది ఉమ్మడి జీపీ ఉన్నప్పుడు, ఉమ్మడి గ్రామ పంచాయతీ అప్పుడు 3600 ఓట్లు అయ్యే, ఇవాళ 5500 చిల్లర అయినాయి ఓట్లు. అయితే నల్గొండ పోవాలంటే ఇదే మెయిన్ రోడ్. మాకు 6 కిలోమీటర్లు డబల్ రోడ్ కావాలి. అదొకటి ప్రధాన సమస్య. అది లేకపోవడం వల్ల టర్నింగ్లు ఒక 10 టర్నింగ్లు ఉన్నాయి, వంకలు. అక్కడ యాక్సిడెంట్లు అయ్యి జనాలు ఇబ్బంది పడుతున్నారు. అదొకటి మెయిన్గా తీయాలి. మురికి రోడ్లు, మురికి కాలువలు పెట్టియాలి మాకు, ప్లస్ వీధి సీసీ రోడ్లు. ఇవే మాకు. వాటర్ కూడా సమస్యను వెంకటరెడ్డి గారి దృష్టి తీసుకుపోతే మొన్న రీసెంట్గా 2 బోర్లు వేయించారు. ఆ బోర్ల ద్వారా నీళ్ళు ఇప్పుడు పుష్కలంగా సరిపోతున్నాయి. సార్, పల్లపు వెంకన్నకు ఓటు వేయాలన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నా మీరు ఏం చెప్తారు ప్రజలకు? నేను చెప్తున్నా, వాళ్ళు ఓటు వేసి గెలిపించుకుంటే నేను ఓటు వేసినా వేయకుండా, గెలిచినా గెలవకుండా ప్రజల్లో ఉంటాను. ప్రజల్లో ఉంటాం. మా ప్రజా సమస్యలు అంటే మా గ్రామ సమస్యల్ని మా డైనమిక్ లీడర్ వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మా చేతనైన సహాయంగా మేము పరిష్కరిస్తాం. మొన్న ఒక లో వోల్టేజ్ సమస్య ఉందండి. సార్, ఇది పరిస్థితి, మా వీధిలో లో వోల్టేజ్ వల్ల ఇబ్బంది అవుతుందంటే, ప్రాబ్లం ఏంది అక్కడ అన్నారు. అంటే ఇట్లా సరిపోవట్లేదు సార్ సింగిల్ ఫేజ్ బుడ్డి అంటే, తక్షణం నేను 10 గంటలకు మెసేజ్ చేసిన సార్కి. ఉదయం 9:30-10 గంటలకు మెసేజ్ చేస్తే 11 గంటలకు ఎలక్ట్రికల్ నాకు ఫోన్ చేసిండు. వెంకన్న గారు అంటే అవునండి అన్న. ఏంటి మీ ప్రాబ్లం అంటే, ఇట్లా వీధి లైట్లకు కూడా కరెంట్ వస్తలేదు సార్ ఇదని చెప్పిన. 10 గంటలకు నేను మెసేజ్ పెట్టినా 11 గంటలకు గారు కాల్ చేశారు. డిపార్ట్మెంట్ మొత్తం డిఈ, ఏఈ, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ అందరూ వచ్చారు. మా ఊళ్ళకు వచ్చారు. తక్షణం ప్లేస్ చూసారు. 2 గంటలకు ట్రాన్స్ఫార్మర్ ఫిట్టింగ్ అయిపోయిందండి. ఏ లీడర్ చేస్తారు చెప్పండి ఆ విధంగా? వెంకరెడ్డి గారు జస్ట్ నేను వాట్సాప్ మెసేజ్ చేసిన, సార్ ఇది పరిస్థితి, మాకు ఇది ప్రాబ్లం ఉందని. వెంటనే తక్షణమే పోళ్ళు, వైరు, ఈ డిటిఆర్ తీసుకొచ్చి ఫిట్ చేసి ఆ రోజు జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ విధంగా తక్షణమే స్పందించే వ్యక్తి. ఏ అర్ధరాత్రి అయినా కానీ సార్ ఒక పనిలో ఇబ్బంది ఉండి ఫోన్ ఎత్తకపోయినా మనం మెసేజ్ చేస్తే రెస్పాండ్ అయ్యి అమ్మటే పని చేసి పెడతారు. అది మా వెంకరెడ్డి గారు. మీరు ఒక రైతు అంటున్నారు కదా, ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మీ తోటి రైతులు అంటున్నారు. దీనిపైన మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? ఖచ్చితంగా తీసుకెళ్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఉపాధి హామీ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ గవర్నమెంట్. ఉపాధి హామీతోటి నిరుపేదలు రోజుకు 300 రూపాయలు తెచ్చుకొని దాంతో కూడా కొంతమంది జీవనం కొనసాగిస్తారు. వాళ్ళ జీవనమే కాకుండా వృధాగా అక్కడిక్కడ పని చేయడం కంటే ఇదే వ్యవసాయ కూలీలకును ఇంత నాట్లకు దానికి దీనికి పెట్టిరనుకో రైతులకు ఇంకా కొంచెం సహకరించినట్టు అవుతుంది కదా. నిధులు దుర్వినియోగం కావు, పని నడుస్తుంది, అందరూ రైతులకు కూడా క్షేమంగా ఉంటారు కదా. అదే చేయాలనేది ఈ ఉపాధి హామీలో ఈ రైతు నాట్లు ఇవైతే దానికి యాడ్ చేసి చేస్తే రైతులందరికీ ఉపయోగపడుతుంది అనేది మా ఉద్దేశం. అంటే ఇటీవల జరిగిన తీన్మార్ మల్లన్నపై అత్యాయత్నం జరిగింది, కవిత గారు చేయించారని చెప్పేసి టాక్ వస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? వాళ్లకు డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో ప్రతి వారి మీద ఎగబడి కొట్లాటలు, గొడవలు, మహా న్యూస్ ఉన్నదండి. మొన్న ఏమన్నారు, వాళ్ళు ఉన్నది చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇట్లా కొంతమంది ఇట్లా చేసిర్రు ఇది అన్నారు తప్ప అది స్వేచ్ఛ లేదా? ప్రెస్ అన్నప్పుడు అది 4వ స్తంభం. ఆ 4వ సింహానికి ఉన్నది జనాల్లో ప్రజలకు తెలియపరచడమే వాళ్ళ విధి. అట్లా నా గురించి ఇట్లా చెప్తావనే అహంకారంతో కొంతమంది రౌడీలను బట్టి నువ్వు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళని మానసికంగా, శారీరకంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం నీ అహంకారమే కదా. ఇంకా నువ్వు గవర్నమెంట్లో ఉన్నా అనుకుంటున్నావా? నీకు ఇంకా గవర్నమెంట్ నడుస్తుంది అనుకుంటున్నా?
ఏంటి మీ అహంకారం? ఇవాళ ప్రజల్లో మాట్లాడి స్వేచ్ఛ లేకుండా మాట్లాడే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. గతంలో మే నెలలో, గత 3 సంవత్సరాల క్రితం మే నెలలో నడి ఎండాకాలంలో త్రాగునీరు రాక 18 రోజులు ఊళ్ళో అవస్థ తీసిరండి. అవస్థ తీస్తే ఇదే నేను మా గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్న మీ అందరం కలిసి ఆడవాళ్ళు కలెక్టర్ గారు మన ఊరు మన బడి ప్రోగ్రాంకి వచ్చారు రాజుపేటకి. మేమేం చేసినాం, ఇట్లా నీళ్ళు వస్తలేవని నిరసన తెలిపినాం అంతే. ఆడవాళ్ళందరూ నీళ్ళ బిందెలు అడ్డం పెట్టి మాకు నీళ్ళు వస్తలేవు, తాగునీరు లేదు, ఇబ్బంది అవుతుందని అన్నాం. దానికి నా మీద 3 సెక్షన్లు పెట్టి కేసు పెడితే 3 సంవత్సరాలు ఇప్పటికీ నేను జైలుకు తిరుగుతున్నా, కోర్టుకు ఇంకా ఇప్పటికీ నేను పేచీలకు తిరుగుతున్నా. అయితే ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదా? మేమేమన్నాం, మాకు నీళ్ళు రావట్లేవు, మా సమస్యను పరిష్కరించండి అని ఈ భూపాల్ రెడ్డి కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాం. తప్ప అది అడగడం, నువ్వు ఇట్లా అడుగుతావా అని చెప్పేసి మా మీద కేసులు చేసిరండి. ఇప్పటికీ నేను కేసులకు తిరుగుతున్నా. ఈ విధంగా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏ ఒక్కరినైనా ఏమన్నా అన్నమా చూడండి? ఎక్కడైనా ఊరు ప్రశాంతంగా నిద్రపోతుంది, అందరం కలిసిమెలిసి తిరుగుతున్నాం. గతంలో వాళ్ళని పోయి అడిగితే కేసులు, అడగకుండా 18 రోజులు ఊళ్ళో నీళ్లు లేక ఎలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికి నా మీద కేసు నడుస్తుంది. ఇది భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.